హాయ్ ఫ్రెండ్స్, రాజ్ బి శెట్టి విలక్షణమైన దర్శకుడు. మంచి కథలు, సరికొత్త టేకింగ్తో అతని సినిమాలు ఉంటాయి. అతని ముందు సినిమాలు టోబీ, గరుడ గమన, వృషభ వాహన, చార్లీ వంటివి చూసుకుంటే వేటికవే విభిన్నంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటాయి. రాజ్ బి శెట్టి హీరోగా స్వాతి ముత్తిన మాలే హనియే అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రేరణ అనే ఒక కౌన్సిలర్ ఆసరా అనే ఒక ఫౌండేషన్ లో పనిచేస్తూ ఉంటుంది. ఆ ఫౌండేషన్ ఇక చనిపోవడానికి దగ్గర పడిన పేషెంట్స్ కి దగ్గరుండి కేర్ తీసుకుంటూ ఉంటారు. అలా స్టమక్ క్యాన్సర్ తో బాధపడుతూ చేరిన హీరో అనికేత్ అక్కడ కౌన్సిలర్ గా పనిచేస్తున్న ప్రేరణకి దగ్గరవుతాడు. ప్రేరణ భర్త ప్రేరణ కళ్ళ ముందే భయపడకుండా వేరే అమ్మాయితో ఇంట్లోనే సరస సల్లాపాలు సాగిస్తూ ఉంటాడు. ప్రేరణ ఆ బాధ నుంచి దూరంగా వెళ్తూ అనికేత్కి దగ్గరవుతుంది. అనికేత్కి ఇష్టమైన చేపల పులుసు, రసం వంటివి చేసి తెచ్చి పెడుతూ ఉంటుంది. ఇద్దరి మధ్య మాటలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ కాలం బతకను అని తెలుసుకుంటాడు అనికేత్. కానీ ధైర్యంగా ఉన్నంతకాలం హాయిగా బతుకుతాడు. అదే నేర్పిస్తాడు, చనిపోతాడు. ఇదే కదా ఈ సినిమా. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క పెయింటింగ్ లా ఉంటుంది. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉంటుంది. వర్షంలో తడుస్తూ ఉన్న గుడి, వర్షంలో మందేసి నిద్రపోయే వాచ్మెన్, కలర్ఫుల్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఫోటోగ్రఫీ. ఎక్కడ కూడా పేరు పెట్టలేం. ఒకటో రెండో పాటలు ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. అవి చాలా స్లో సాంగ్స్, బట్ చాలా బాగుంటాయి. రాజ్ బి శెట్టి యాక్టింగ్ వావ్ అనొచ్చు. పాత్రలో లీనమైపోయాడు అతను. హీరోయిన్ తల్లితో పాటు ఒక బెంచ్ మీద కూర్చొని ఆహ్లాదకరమైన సీనరీని ఆస్వాదిస్తూ వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎంతో న్యాచురల్ గా ఉంటాయి. నాకు ఈ కవి అంటే ఇష్టం, నాకు ఈ కవి అంటే ఇష్టం అని ఇద్దరు మాట్లాడుకునే సన్నివేశం అదిరిపోతుంది. అలాగే హీరోయిన్ చీరను చూడగానే అద్భుతంగా ఉందని ఒకసారి నేను దాన్ని టచ్ చేసి ఫీల్ అవ్వచ్చా అని అడుగుతాడు. ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపిస్తాయి. చీర కట్టులో చాలా అందంగా ఉంటుంది. చూడడానికి అమ్మాయి నల్లగా ఉన్నా సరే చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. హీరోయిన్ కి ఎవరైనా ఫిదా అయిపోతారు ఈ సినిమా చూస్తే. ఇక గోపాల్ కృష్ణ దేశపాండే చిన్న పాత్రలో నటించాడు. పర్వాలేదు అనిపిస్తాడు. చాలా తక్కువ రన్ టైం కూడా ఉంటుంది. క్లైమాక్స్ మనం హీరో చనిపోతే మనకు బాధ కలుగుతుంది అని మనం అనుకుంటాం, కానీ హీరో మనల్ని ఆటోమేటిక్గా ముందే ప్రిపేర్ చేస్తాడు. నేను చనిపోయిన తర్వాత కూడా మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదని. అలాగే తను చనిపోయిన తర్వాత తన అస్థికల్ని బూడిదని ఎక్కడ పారేలో హీరో చెప్పే విధానం, హీరోయిన్ అది పారేసే విధానం ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాని ఆర్టిస్టిక్ ఫిలిం లవర్స్ చూడొచ్చు. అద్భుతమైన పెయింటింగ్ లా ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?